నోళ్లు తెరుచుకున్న బోరుబావులు పసిపిల్లల్ని మింగేస్తున్నాయి. నిర్లక్ష్యం ఒకరిదైతే ఆ బాధ అనుభవిస్తున్న వారు మరొకరు. నల్గొండ జిల్లాలో ఉపయోగంలో లేని బోరుబావుల్లో పడి 6 నెలలు తిరగకుండానే 2 చనిపోయారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో కదిలిన అధికారులు నీళ్లు లేని బోరుబావులపై యుద్ధం చేస్తున్నారు. నీళ్లు పడక వదిలేసిన బోరుబావులే చిన్నారులను మింగేస్తున్నాయి. 6 నెలల గ్యాప్ లో నల్గొండ జిల్లాలో 2 పిల్లలను బోరుబావులు పొట్టనబెట్టుకున్నాయి. నీళ్లు పడని బోర్లను పూడ్చకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఏదైనా దారుణం జరిగిందంటే 2 రోజులు హడావిడి, తర్వాత అంతా గప్చుప్. కానీ కొద్ది రోజుల కింద జరిగిన శాన్వి ఘటనతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ప్రతి ఊరికి ఒక కమిటీ ఏర్పాటు చేసి పనిచేయని బోరు గుంతలు మూసేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 10వ తేదీలోగా జిల్లా మొత్తం ఈ పని పూర్తి చేయాలని అధికారులకు ఆర్డర్ వేశారు కలెక్టర్. బోరు గుంతలను పూడ్చేందుకు పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, జనమైత్రి గ్రామ పోలీస్, రైతులు, యూత్ అసోసియేషన్లతో కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఊళ్ళో ఉపయోగంలో లేని బోరుబావులను పూడ్చివేస్తున్నామన్నారు పోలీసులు. ఇకపై ఎవరు బోరు వేయాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిందేనని ఆర్డర్స్ ఇచ్చారు. బోరు సక్సెస్ కాకపోతే వెంటనే పూడ్చివేయాలని, లేదంటే కేసు పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. జిల్లాలోని బోర్వెల్ యజమానులను కూడా హెచ్చరించారు అధికారులు. జిల్లాలో ఎక్కడైనా బోరు గుంతలు తెరుచుకుని ఉంటే రైతు, అధికారితో పాటు బోర్వెల్ యజమాని బోరు బండిపైన వాల్టా చట్టం కింద కేసు నమోదు చేయనున్నారు. 40 to 50 వరకు బోర్లని మొత్తము క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ కొత్తగా బోర్ వేసుకునే వాళ్ళు తప్పకుండా ఎంఆర్ఓ కన్సల్ట్ ఎంఆర్ఓ గారిది, తర్వాత వీఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ గారిది పర్మిషన్ లెటర్ ఉండాలి. తప్పకుండా పర్మిషన్ ఉన్న తర్వాత కూడా బోర్లలో నీళ్లు పడలేదు అని అంటే వెంటనే ఆ వండి వెళ్ళే లోపలనే దాన్ని కూడా క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ ఆఫ్ అలా లేకుండా ఉన్నట్లయితే బోర్వెల్కి సంబంధించేసి వితౌట్ పర్మిషన్తో చేస్తే వాటిని కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. పనికిరాని బోర్లను మూసివేయడంలో గ్రామస్తులు కూడా అధికారులకు సాయం అందిస్తున్నారు. ఆ బోర్లలో కొద్దిగా వాటర్ పడితే భవిష్యత్తులో అక్కిర వస్తుందేమని అలాగే ఉంచడం జరిగింది 2 బోర్లు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్నపిల్లలు బోర్లలో పడడం వల్ల మన పిల్లలకే ప్రమాదం జరుగుతుందని తెలిసి అవన్నీ ఎమ్మడి పూడ్చడానికి ప్రయత్నం చేసాము. ఒకటి ఉంచాము, అది కూడా కేసింగ్ చేసి పూర్తి చేస్తాము. వాటర్ పడని బోర్లని మూసేయించి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దయచేసి రైతులందరూ ఈ నీరు పడిన బోర్లని పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాము. మన స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అందరు కలిసి డే బై డే మొత్తం అన్ని విలేజ్లో తిరుగుకుంటూ ప్రతి ఒక్క విలేజ్లోని బోర్బావు గుంతలను పూడ్చడం యుద్ధోపాధ్యాయంగా జరుగుతుంది. దానికి మా యొక్క యూత్ సహకారం ఎప్పుడు సార్వాలకు ఉంటుందని తెలియజేస్తుంది. నీళ్లు లేని బోరుబావులను పూడ్చడంలో విలేజ్ యూత్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. ఇక యజమానులు కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు.